హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. చాలా రోజుల తర్వాత మనం డైరెక్ట్ వీడియో చేస్తున్నాం కదండి. డైరెక్ట్ వీడియో అంటే ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా షూట్ చేసి చూపిస్తున్న వీడియో. నాకు బ్లౌజ్ విత్ శారీ మనం ఎప్పుడైతే చెట్టినాడ్ ప్లెయిన్ పెయిరప్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి చాలామంది బ్లౌజెస్ కూడా సేల్ చేయండి అని అడిగారండి. మనం నాగశ్రీ డైరీస్లో వీడియోస్ చేసినప్పుడు మేడం త్రూ కూడా మనకి రిక్వెస్ట్ చేయించారు. ఇంకా అప్పుడు నాకు ఆ ప్రెషర్ వల్ల అందరు అడుగుతున్నారనేసి నా దగ్గర ఉన్నవే కొన్ని బ్లౌజులు అప్పుడు సేల్ చేశాను. ఇంకా ఆ తర్వాత ప్లెయిన్ శారీస్ ఇంకా మనం చాలా చీరలు అమ్మేసిన తర్వాత ఇంక స్టాప్ చేశాం కదా, ఉన్న బ్లౌజులు కొన్ని అట్లా ఇట్లా సేల్ చేస్తూ అప్పుడప్పుడు డిస్కౌంట్ సేల్ పెడుతూ వచ్చాము. అయితే చాలామంది ఏమంటున్నారంటే అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్ ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు బ్లౌజులు కూడా సెట్ చేసి ఇవ్వచ్చు కదండి. కొన్ని కాస్ట్లీ చీరలు ఎంత ఖరీదు అయినా కూడా వాటిలో బ్లౌజ్ మన్నికి ఉండదు, వేరే ఏ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందో మీరే అది కూడా పెట్టి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమో అంత తీరిక దొరకడం కష్టం. బ్లౌజ్ అనేది ఒకసారితో అవ్వదు కదండి. 3-4 షాపులు తిరిగి చూస్తే కానీ మనకు కరెక్ట్ మ్యాచింగ్ దొరకదు. దట్టు ఇంకొక ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక్కొక్క కస్టమర్కి ప్రతి చీరకి నేను అలా తిరగడం కన్నా ఒక 10 చీరలు టస్సర్ వచ్చినాయి అనుకోండి, వాటికి వెళ్ళి బ్లౌజులు తీసుకొచ్చేస్తే అది ఒక రకంగా ఉంటుంది. నాకు ఒకసారితోనో 2 సార్లతోనో పని అవుతుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెంగ్త్లో కావాలి బ్లౌజు. 60 సెంటీమీటర్స్ నుంచి 110-120 వరకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను అన్నీ కూడా యావరేజ్న 1 మీటర్ తెచ్చేస్తా. కాస్ట్ ఎక్కువ పడిపోతుంది 60 సెంటీమీటర్స్ కావాల్సిన వాళ్ళకి. 70-80 వీళ్ళందరికీ కూడా ఇవాళ రేపు బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి కాబట్టి ఒక 20 సెంటీమీటర్లు తగ్గినా మనకు తగ్గినట్టే కదా. నేను 1 మీటర్ తీసుకున్నప్పుడు 110-120 కావాల్సిన వాళ్ళకి బ్లౌజ్ సరిపోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని నేను బ్లౌజులు అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. కాకపోతే ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియా నేను చూపిద్దామని చెప్పి పాత చీరలకి కొత్త చీరలకి అన్నిటికీ ఇలా మనం చేసుకుంటే చీర లుక్ మారిపోతుంది అని చూపిద్దామని కొన్ని బ్లౌజులు ఈరోజు చూపిస్తున్నా. అన్నీ కూడా ఇక్కత్ బ్లౌజులు ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తా కదా ఇక్కత్ నా పర్సనల్ ఫేవరెట్ అండి అని. అలా కూడా నేను ఎక్కువ ఇక్కత్ బ్లౌజులు ఇష్టపడటం వల్ల కూడా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటా. ఇవైతే అసలు ఇందులో పాత చీరలు కొత్త చీరలు అలా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అసలు ఏ చీరకు ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తే మీ అంతటి మీరు కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇవి అన్నీ తీసుకున్న షాపును కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళు కానీ మీరు కొనుక్కోవచ్చు. మంచి ప్రైస్లో వచ్చాయండి, చాలా మంచి ప్రైస్లో. 1 బై 1 చూసేద్దాం. ఈ షాప్ గురించి అండి మా పాప దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ అయిందేమో చెప్పి, నేను కూడా వెళ్ళడం చెప్తున్నాను కదా, నా బిజీ షెడ్యూల్ వల్ల ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారేమోనని చెప్తున్నా. మన ఛానల్ ఎలాంటి ప్రమోషన్స్ చేసే అంత పెద్ద ఛానల్ కాదు, మనం అసలు చెయ్యం కూడా. ఒక జ్యువెలరీ వాళ్ళు అడిగారు ఇంతవరకు మొన్నే, నేను తీసుకోలేదు. ఇది నార్మల్గా 1.5 ఇయర్ కిందట మా పాప చెప్పింది. ఒక 2-3 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ చెప్పారు. నేను వెళ్ళిన ముందు రోజు నైట్ V6 న్యూస్లో ఈ షాప్ గురించి వచ్చింది. అది చూసి వెళ్ళాను. మా అమ్మాయి నవ్వింది కూడా. 1.5 సంవత్సరం నుంచి నేను చెప్తుంటే నీకు ఎక్కలేదు, ఇప్పుడు న్యూస్ ఛానల్లో చూడగానే వెంటనే వెళ్ళిపోయావు అని చెప్పి. దేనికైనా టైం రావాలేమో అట్లా. చాలా బాగున్నాయండి బ్లౌజులు. అయితే 1 బై 1 చూసేద్దాం. చూడండి, నేను కొన్న షాప్ వచ్చేసి నేహాశ్రీ ఫ్యాబ్రిక్స్. 1 జూన్ తీసుకున్నాను నేను, 1/6/24. ఈ షాప్లో అప్పుడు ఆఫర్ పెట్టారండి. నేను వెంటనే వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే 5,000 కాదు 10,000 లోపు కొంటే 5%, 10,000 దాటితే 10% అన్నారు. నాకు ఆఫర్ నచ్చి వెంటనే వెళ్ళాను. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి, మీకు ఏదైనా వివరాలు కావాలంటే వాళ్ళని అడగొచ్చు. ఓకేనా, నేను అక్కడ కొన్నానని ప్రూఫ్ కోసం మీకు చూపిస్తున్నా. ఇక ఈ బ్లౌజ్ అయితేనండి 2015లో కొన్నాను నేను. 1,800 షాప్ పేరింగ్ అట్లా చెప్పకూడదు కాబట్టి, అంటే ఎక్కువ ప్రైస్లో కొన్నాము. మళ్ళీ వాళ్ళ గురించి ఏదో నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పలేదు. 1,800 మీటర్ పెట్టి అప్పుడు తీసుకున్నా.
అసలు ఎంతలా వేసేసానంటే అండి, జరీకోట మీదది ఈ బ్లౌజ్ అయితే. ఇదిగోండి ఈ శారీ, అసలు రఫ్ అండ్ టఫ్ ఎన్ని చీరల మీదకు వేసేసాను చూడండి. నేను ఎలా వాడాను అన్నది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. వాడి 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 9 సంవత్సరాలకి ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. చాలా ఎక్కువ వాడేశాను. కాకపోతే నేను చాలా జాగ్రత్త, అది ఇక్కడ పెట్టమ్మా. ప్రతి బ్లౌజు వేసుకున్న ప్రతిసారి వాష్ చేయడం అట్లా ఉండదు, జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటా. గ్రీన్ నాకు ఈ ప్యాటర్న్ చాలా ఇష్టం అండి, లైన్స్. అందుకని ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ దొరికితే తెచ్చుకున్నాను నేను. నాకు ఇది మ్యాచింగ్ కాదు, కలర్ నచ్చింది. ఇంకొకటి చెప్పాలండి, ఇది 1100 అండి. ఇప్పుడు ఇంతకీ ఇది ఎక్కువ రేట్ అని చెప్తున్నా కదా, ఇది 1100. క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ ఏముంది సేమ్ అంతే, 1100. ఇది మనకి మీరు 10,000 బిల్ చేస్తే 1000 రూపాయలకే వస్తుంది. బయట షాపుల్లో ఎక్కడ చూసినా 1500 తక్కువ లేదండి ఇక్కత్ రా సిల్క్. ఇది 1000 రూపాయలకి వస్తుంది. చాలా హ్యాపీగా మీకు మ్యాచింగ్స్ ఏమన్నా ఉంటే చక్కగా వెళ్ళి తెచ్చుకోండి. ఇక ఇది ఈ శారీ ఇది కదండి, ఈ బ్లౌజు. నేను ఇప్పుడు ఈ శారీకి ఇలా తీసుకున్నాను. పటోలా ట్రెండింగ్ కదా ఇప్పుడు, పటోలా చీరలు చాలా ఎక్స్పెన్సివ్. అందుకని పటోలా బ్లౌజ్ కొనుక్కొని ఆ మౌస్ తీర్చేసుకుందాం, అందుకని ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు 2015లోదండి చీర. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. రేట్ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అని అనుకుంటారు. దానికి ఉదాహరణ మేమే. మమ్మల్ని జరీకోటాలు చాలామంది, మీరు మార్కెట్ కన్నా ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా, ఒరిజినల్ లేనా అని అడుగుతున్నారు. ప్రతి చీరకి నేను కోటా డోరియా మార్క్ కూడా చూపిస్తున్నా. అయినా కూడా అలా పాపం ఎవరి భయం వాడికి ఉంటుంది అనుకోండి, అట్లా. ఈ జరీ కోటాకి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇక్కత్ బ్లౌజులు వేసుకుంటే మనం వీవర్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. అందుకని కూడా నేను ఎక్కువ హ్యాండ్లూము అలా వాడడానికి ఇష్టపడతా. ఇదిగోండి ఈ శారీ ఇలా ఉంది. దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది. ఇది కూడా బాగుంది, ఇది స్టిచ్ చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చేసి ఈ శారీ కోసం సెట్ చేసిన బ్లౌజ్. అమ్మ రేట్ ఫ్యాబ్రిక్ 1100. రేటు మారితే నేను మళ్ళీ చెప్తాను మారినప్పుడు. ప్లెయిన్ రా సిల్క్ అండి, 725 అని గుర్తండి నాకు. ఇది చూసుకో ఒకసారి, వాళ్ళు బిల్లో అట్లా జస్ట్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అని రాశారమ్మా. 700, 725 అట్లా ఆ రేంజ్లో ఉందండి. మళ్ళీ మీకు 10,000 బిల్ దాటికి దీని మీద కూడా 10%. అసలు రా సిల్క్ 700 చేంజ్లో ఎక్కడుంది చెప్పండి. ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. ఇవేంటంటే నాకు వీడియోస్కి ఎక్కువ కావాలి కదండి, అండ్ వీడియోస్లో నేను చీరలు కట్టుకున్నప్పుడు ర్యాండమ్ మ్యాచింగ్ సెట్ చేసేసుకుని అలా కట్టేసుకోవచ్చు. మనకు అది వరకు ఎప్పుడో ఉన్న చీరల బ్లౌజులు ఇప్పుడు పట్టవు కదండి. ఇంకా అందుకని ఒక కామన్ కలర్స్ కొన్ని ఉంటే ఏ చీర అయినా యూజ్ చేయొచ్చు. అందుకని అలా తీసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి నేను దేవుడికి వెంట్రుకలు ఇచ్చి వీడియోలో కనిపించట్లేదు కదా, ఇక వద్దామని చెప్పి అందుకని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇదిగోండి ఇది వెయిట్ అలా అలా పెరిగిపోతూ 3 నెలలు 6 నెలలు అయ్యేటప్పటికి బ్లౌజులు పట్టవు, అది ప్రాబ్లం. అట్లా చాలా చీరలు ఉండిపోయినాయి అని ఇవి తెచ్చుకున్నానండి నేను నా పర్సనల్. బ్లాక్ ఇక్కత్ రా సిల్క్ పటోలా. ఇది కూడా అంతేనండి, 1100ది 10%. ఇది ప్యూర్ లినెన్ శారీ అండి, కాటన్ లినెన్. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజు ఇదిగోండి ఇట్లా కలనేతలాగా, ఈ ఫ్లవర్ కలర్ లాగా అలా అనమాట. ఈ శారీకి అసలు దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ గ్రీన్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కదా, అది ఇట్టి అమ్మ. ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ అండి. బెస్ట్ సెల్లింగ్స్. మేము ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ సేల్ చేస్తాం ఈ శారీస్ వచ్చేసి. అంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, హ్యాండ్లూమ్ లేనని ఇష్టపడేవాళ్ళు ఇవి తీసుకుంటారు ఎక్కువ. దీంట్లో వచ్చే బ్లౌజు ఇట్లా ఈ కల్నేత బ్లౌజ్ లాంటిదే వచ్చిందండి. కానీ శారీ ఎంత బాగుంటుందో లినెన్లో, బ్లౌజులు అలా పిగిలిపోతాయి. అందుకని నేను ఈ శారీకి ఇది వచ్చింది బ్లౌజు. ఇదిగోండి ఇలా తీసుకున్నాను. ఇది కూడా ప్లెయిన్ రా సిల్క్.
ఈ ఫ్లవర్ కలర్ 400 లేదే కాటన్ సిల్కే లేదండి. అట్లాంటిది 725లో 10% పోతే మనకు 650 రూపాయల్లో ఇంత మంచి రా సిల్క్ వస్తున్నప్పుడు రా సిల్క్ లుక్కే వేరు కదా అసలు. ఇలా తీసుకోవచ్చు. ఇంకా ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి. ఇవే డిజైన్లు దొరుకుతాయి, సేమ్ శారీస్. 3300 3400 ఆ రేంజ్లో అనుకుంటాండి, నాకు సరిగ్గా గుర్తులేదు. కట్టుకుంటే మాత్రం రోజంతా 24 గంటలు ఒంటి మీద ఉంచుకున్నా కానీ తీయబుద్ధి కాదు, అంత కంఫర్ట్గా ఉంటాయి. ఇది పొందూరు ఖాదీ అండి. మీకు తెలుసు కదా, ఖాదీ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఎంత కాస్ట్లీదైనా సరే, స్టార్టింగ్ మోడల్ నుంచి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ సెట్ చేసాం. ఇది కూడా ఇక్కత్ రా సిల్కే 1100. ఇది ప్లెయిన్ కాటన్ లినెన్ అండి. మీరు ఇందాక చూసింది 120 కౌంట్, ఫైన్గా ఉంటుంది. ఇది కూడా ప్యూర్ కాటనే, కానీ కొంచెం మనకి 80 కౌంట్ అట్లా అనమాట. ఇదిగోండి, దీనికి ఈ బ్లౌజ్. ఇది సీకో, ఇక్కత్ సీకో. ఇది 700 మీటర్. 700లో -10% మీరు 10,000 పైన కొన్నప్పుడు. నేను ఆఫర్ చూసిన నెక్స్ట్ డే వెళ్ళాను కాబట్టి ఆఫర్లో వచ్చాయండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఫోన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక్కొని, ఒకవేళ ఆఫర్ లేకపోయినా కూడా 1100కి ఇక్కత్ రాసులకి ఎక్కడ రాదండి, మీకు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా లినెన్నే. దీనికి ఇలా ఇదిగోండి, ఇది వచ్చేసి ఇక్కత్తు లినెన్ కదా, దీనికి ఇలా బ్లౌజ్. ఈ శారీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఈ బ్లౌజ్ కొనుక్కోవచ్చు. అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇక్కడ కూడా అందరూ హైదరాబాద్లోనే ఉండరు కదా, వేరే వేరే ఊర్లో ఉంటారు. అలాగో కూడా అడుగుతున్నారు, కానీ చెయ్యాలని ఉన్నా చెయ్యలేని పరిస్థితి నాది. దానివల్ల కనీసం ఇలా ఒక ఐడియా ఇస్తే వెంటనే కొనుక్కుంటారు కదా. ఎందుకంటే నాకే తెలుసు అని చెప్పట్లేదు నేను, కస్టమర్ అన్నారు ఇలా మీరు అన్నీ సెట్ చేసిన సెట్లు చూపిస్తే అందులో నుంచి నేను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నా, కానీ ప్లెయిన్ చీర పట్టుకెళ్ళి దానికి తగిన బ్లౌజ్ కొనుక్కోవటం నాకు రాదండి అని అన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి టస్సర్ శారీ అండి. టస్సర్ శారీలో బ్లౌజ్ కూడా ఎక్కువ టైం ఉండదు, ఓవర్ ద టైం పిగిలిపోతూ ఉంటాయి. అందుకని ఇట్లా రా సిల్క్ కలనేత, ఈ ఫ్లవర్ కలర్ బోర్డర్ కలర్ కలనేత. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమో కొంచెం మంచి టైలర్ అంటే మినిమం 1000 రూపీస్ అయిపోయిందండి. అలాంటప్పుడు తొందరగా పగిలిపోయే బ్లౌజులు అవి ధైర్యం చేసి కుట్టించుకోలేము కదా, అందుకని కూడా అందరూ ఇలా సెట్ చేసుకుంటున్నారు. ఇది కూడా టస్సర్ శారీ అండి. ఇట్లా ఈ కలర్ ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది ఈ శారీకి. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. కుచ్చిళ్ళు ఇంకా 2 ఎక్కువ వస్తాయి చీరలోనే ఉంచేస్తే. బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే మన్నికి కూడా ఉంటుంది. ఈ శారీ అయితే మనం డిజైన్ చేసిన శారీ అండి. నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ శారీస్కి నేను బ్లౌజులు సెట్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కత్ రా సిల్క్ ఇవ్వాలని ఉంది నాకు. అది ఎక్స్పెన్సివ్, అంటే అప్పుడు నాకు ఈ షాపు ఇంత తక్కువ అని ఐడియా లేదు. 1500 పడుతుంది మీటరు. అదే 60-70 సెంటీమీటర్స్ సరిపోయే వాళ్ళకి ఆ కాస్ట్ చాలా ఎక్కువ కదా, అందుకని వాళ్ళే తీసుకుంటారనే ఉద్దేశంతో నేను బ్లౌజులు సెట్ చేయలేదండి. నేను ఈ శారీస్ డిజైన్ చేసినప్పుడే చెప్పాను. ఇప్పుడు ఈ శారీకి ఇలా, ఇప్పుడు ఈ రాణి పింక్ మీద ఇలా పటోలో వచ్చింది తీసుకోవచ్చు, కానీ బ్రైట్ అయిపోతుంది, చీరను డామినేట్ చేసే అవకాశం ఉంది రాణి పింక్ బ్లౌజ్ వస్తే. అందుకని పర్పుల్ కలర్ మీద రాణి పింక్ వచ్చిన బ్లౌజ్ ఇలా సెట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. చూశారు కదండి, నచ్చాయి అనుకుంటున్నాను మీకు. చక్కగా మీ దగ్గర ఉన్న పాత చీరలు కొత్త చీరలు ఏవైనా సరే తీసుకొని వెళ్ళి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్లో ఈ ఇక్కత్ రా సిల్క్ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకొక 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. 1600 చేంజ్, 1200-1300 ఆ రేంజ్లో ఉన్నాయి. అవి కూడా
1600 ఇంకా హెవీ క్వాలిటీ ఉంది. అది రన్నింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. శారీస్కు కూడా తీసుకుంటున్నారంట. చాలా హెవీ పట్టులాగా ఉందన్నమాట. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇదిగోండి షాపు ఇంకొకసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను. నేహాశ్రీ ఫ్యాబ్రిక్స్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో వస్తుంది. కేర్ హాస్పిటల్ దాటాక మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక సెకండ్ బిల్డింగ్ అలానే ఉంటుందండి. ఇది నాకు మా అమ్మాయి చెప్పింది, మా ఫ్రెండ్ చెప్పారు. చివరికి V6లో చూసి వెళ్ళా. ప్రమోషన్ అయితే అస్సలు కాదు, కొలాబరేషన్ కూడా కాదు, అది ఏది కాదు. నాకు నచ్చింది. చాలామంది నన్ను బ్లౌజులు అడిగారు కాబట్టి మేము తెచ్చినవి చూపిస్తున్నాను అనమాట. వీటిలో కొన్ని ఫ్యూచర్లో నేను వీడియోలో కూడా కనిపిస్తాను కాబట్టి అప్పుడు నావి నేను వేసుకుంటాను కాబట్టి చూస్తారు మీరు. ఓకేనా అండి, థ్యాంక్ యూ. కొంచెం అన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. ఇక రేపటి నుంచి మన రెగ్యులర్ వీడియోస్ వచ్చేస్తాయండి. చాలా స్టాక్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకి ప్రతిరోజు కొత్త స్టాక్ వస్తుంది. రూమ్ అంతా రెనోవేషన్ చేస్తూ మేము వీడియోస్ ఆపేసి పాత వాటిని రిపీట్ చేస్తూ వచ్చాం. రేపటి నుంచి మొత్తం అంతా కొత్త స్టాక్ వస్తుంది. టస్సర్స్, అస్సాం ఖాదీ, పొందూరు ఖాదీ, ప్యూర్ జరీ కోటాలు, మిక్స్ కోటాలు, కాటన్ కోటాలు, క్రేప్స్, ప్యూర్ చందేరి కూడా ప్యూర్ చందేరి 1 by 1 ప్రతిరోజు వీడియోలు వస్తాయండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. చాలామంది జరీ కోటాల మీద మళ్ళీ ఆషాఢం ఆఫర్ ఏమన్నా ఉందా అండి అని అడుగుతున్నారండి. ఇప్పటికే మా మీద మా కాంపిటేటర్స్ గుర్రుగా ఉన్నారు. ఇంత తక్కువ రేట్లకి అమ్మేస్తున్నారని మా మీద కంప్లైంట్లు వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ మిగిలిన స్టాకు ప్లస్ జరీ కోటాలు కూడా మన సబ్స్క్రైబర్స్ 10,000 అయినప్పుడు మనం వీడియో చేసేసాం. ఇంకా చెయ్యాలంటే కూడా నా దగ్గర అంతా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ది ఎక్కువ ఉంది. ఆ లేటెస్ట్ది మనం ఇచ్చే ఆఫర్ ఎలా ఉంటుందండి, అందరిలాగా రేట్లు పెంచి తగ్గించాం. ఉన్న రేటు మీద, నేను కొన్న రేటు మీద తగ్గించిస్తాం. అందుకని మళ్ళీ చేయాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. జరీ కోటాలు ఎలా అయిపోయిందంటే అండి నా పరిస్థితి, వీవర్స్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా ఇంత తక్కువగా అమ్ముతున్నామని కంప్లైంట్లు వెళ్తున్నాయి కదా, వాళ్ళు ఎక్కడ నాకు సప్లై చేయడం మానేస్తారు అని. అందుకని చూస్తానండి నిజంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు జరీ కోటాలు ఆషాఢం ఆఫర్ కోసం కామెంట్ చేయండి. ఎక్కువ మంది నుంచి రిక్వెస్ట్ వస్తే నాకున్న 6 వ్యూవర్స్ని నేను అడిగి చేస్తాను. మళ్ళీ చెప్తున్నాం, ప్లీజ్ వాట్సాప్లో కాదు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది వాట్సాప్లో అడిగేదండి, అందరూ చూడరు కాబట్టి నేను అసలు నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అని డౌట్ పడతారేమో. అందుకే కమెంట్లో పెట్టండి. మీరు కమెంట్లో పెడితే అందరికీ కనిపిస్తుంది.